యేసుక్రీస్తు రూపాంతరం అనే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అది ఎక్కడ అంటే ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కినప్పుడు ఆయనతో పాటు ఒక ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. యేసుక్రీస్తుకి ప్రేయర్ బెల్ట్ ఉంది, అనగా ప్రేయర్ టీమ్ అవుట్ ఉంది యేసు ప్రభుకి. దానియేలుకు ఒక ముగ్గురు ఉన్నారు. హల్లెలూయా. దానియేలుకు ముగ్గురు ఉన్నారు. ఇలా కొంతమంది టీమ్గా వర్క్ చేయడం చూస్తాం. ఆ టీమ్గా వర్క్ చేస్తే దాని యొక్క బలం ఎలా ఉంటుందంటే ఐక్యతలో ఉన్న బలం చూడండి. ఒక తండ్రి కుమారుడికి ఒక చిన్న కర్ర ఇచ్చాడు. ఇస్తే అది విరగొట్ర 2 ముక్కలు చేయని ఇస్తే దాన్ని విరిచేసాడు. తర్వాత ఒక 3 కలిపి ఒకేసారి కట్టి ఇచ్చాడు. ఇప్పుడు 3 కలిపి విరగొట్టమంటే ఏం మాత్రం వంచలేకపోతున్నాడు. కారణం ఏంటంటే 3 గట్టిగా ఉన్నాయి, కలిసి ఉన్నాయి. అదే విడివిడిగా ఉంటే విరిగిపోతాయి. ఎవరైనా చిన్న పిల్లడు కూడా విరగొట్టేస్తాడు. ఐక్యతలో చాలా బలం ఉంటుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. ఎంత మనోహరం అంటే వర్ణించలేమని. ఆ ఐక్యతలో ఉండేటువంటి బలము వర్ణించలేము. అయితే చూడండి, యేసుక్రీస్తు వారికి ప్రార్థన నేర్పించేదానికి, అలాగే వారు యేసుక్రీస్తు యొక్క నడిపింపు గుర్తించడానికి, ముఖ్యంగా ఆయన మహిమను వారు గుర్తుపట్టడానికి వారి ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని ప్రభు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన కొరకు సెలెక్ట్ చేయబడతారు. ప్రార్థనా పరులుగా ఉండాలనుకుంటే మనల్ని ప్రభు సెలెక్ట్ చేసి ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు, ఉన్నతమైన అనుభవంలోకి తీసుకెళ్తాడు. ప్రభుతో నడవాలని ఇష్టం కనుక మనకు ఉంటే ఇంకా ఎత్తైన అనుభవంలోకి ప్రభు తీసుకెళ్తాడు. వీళ్ళలో ప్రార్థన చేయాలని అయితే ఉంది, కానీ కాస్త మత్తులుగాను సోమరతనం వారిలో కలుగుతా ఉంది, వారిలో సోమరతనం ఉంది. ఆ మత్తు తొలగిపోయినప్పుడు అక్కడ చూడండి, మత్తులో నుండి బయటకు వచ్చారు. యేసయ్య ఏమో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తు రూపాంతరపడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే చూడండి, ఆయన ముఖము మారెను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. హల్లెలూయా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశమైన రీతిలో మారిపోయిందంట. నాయకుడిని ఎప్పుడు గుర్తుపట్టగలుగుతారు? నాయకుడి యొక్క విలువలు ఎప్పుడు తెలుస్తాయి? యేసుక్రీస్తు మావోడే అన్నట్లుగా తిరిగాడు గొప్ప విషయమే. కానీ అంతకంటే ఉన్నతమైన అనుభవం ఏమిటంటే, ఆయన రూపాంతరపడిన తర్వాత ఆయన ఎవరో వారు బాగా గుర్తుపట్టారు. తేలిగ్గా ఒక సేవకుడితో ఎలా పడితే అలాగా మా ఇంట్లో ఓడే కదా, మా ఓడే కదా అనేవచ్చు. కానీ తండ్రితో గడిపే సేవకుడు, తండ్రితో నివాసం చేసే, సహవాసం చేసే ఒక సేవకురాలైనా, సేవకుడైనా, ఒక విశ్వాస అయినా, వాళ్ళ యొక్క నాయకత్వము ఒక ఉన్నతంగా ఉంటుంది. వారిని ప్రభు నాయకులుగా చేస్తాడు. హల్లెలూయా. మనం ఉన్నతమైన అనుభవం ఉన్నప్పుడే మన విలువ అవతలకి తెలుస్తుంది. నన్ను గుర్తుపడతలేదు, నా విలువ వీళ్ళకి తెలుస్తలేదు అని కొన్నిసార్లు మనం ఎంత చెప్పినా లోబడిన వాళ్ళు కొంతమంది కనబడతారు, మన ఎదుటకి వస్తూ ఉంటారు. అయితే వారి ఎదుట మనము రూపాంతర అనుభవంలో ఉన్నప్పుడే నిజమైన నాయకుడిని వారు గుర్తుపడతారు. యేసుక్రీస్తు మహిమను కొండ మీద చూశారు వాళ్ళు. హల్లెలూయా. ఆయన ప్రార్థనలో తండ్రితో గడుపుతున్నాడు. అప్పుడు యేసయ్యను గుర్తుపట్టారు. అంతవరకు వాళ్ళు ఏమన్నారో తెలుసండి శిష్యులు? ఈయన ఎవరో, గాలి లోబడిపోతుంది, సముద్రం లోబడిపోతుంది దీనికి అన్నారు వాళ్ళు. అంటే ఎవరో తెలియదా? అర్థం కాలేదా నీకు అనంటే, ఎందుకు అర్థం అవ్వలేదు? కొండ ఎక్కిన తర్వాత, ఆయన మహిమ బయలుపడిన తర్వాత, ఆయన ముఖం వచ్చేసి చూసాక ఆయన ముఖము మారేను. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒక మార్పు జరగబోతుంది. ప్రవచనాత్మకంగా ప్రభు నాకు ఒకటే గుర్తు చేస్తున్నాడు. ఒక పునరుత్పత్తిని ప్రభు జరిగించబోతున్నాడు, పునరుత్థానమును జరిగించబోతున్నాడు. చనిపోయిన దాన్ని తిరిగి బ్రతికితే దాన్ని అంటారు పునరుత్థానం అని. యేసయ్య చనిపోయాడు, తిరిగి లేచాడు, దానిని అంటారు పునరుత్థానము. ఈరోజు మన జీవితంలో ఏమేమైతే ఆత్మికంగా కోల్పోయి ఏదైతే పోగొట్టుకొని ఉన్నామో అవి పునరుత్థానము చెందును గాక. ఒకవేళ ప్రార్థనా జీవితం అలాగే సాగుతుంది, ఏదో నత్తనడక, కానీ ఇప్పుడు పునరుత్థానం చెందబోతుంది, మార్పు జరగబోతుంది. హల్లెలూయా. ఓ మార్పు రాబోతుంది జీవితంలో, పరిచర్యలోకి ఒక మార్పు రాబోతుంది యేసు నామములో. మన ఆత్మీయ జీవితం ఎదుగుదలలో ఒక మార్పు జరగబోతుంది. అది ఎక్కడ జరిగింది? ఆయన ముఖము మారెను.
ఎక్కడ జరిగింది అది? కొండ ఎక్కిన తర్వాత, తండ్రితో సహవాసం చేస్తున్న తర్వాత. ప్రార్థన అంటే 3 విషయాలు చెప్తా ఉంటాను నేను ఎప్పుడును. అదేంటంటే, ఒకటి ప్రేమలో ఉండిపోవుట. చెప్పండి ఏంటది? దేవునితో ప్రేమలో పడిపోవుట ప్రార్థన అంటే. దేవుడు నాకు నేర్పించిన సంగతులండి ఇవి, స్వయంగా ప్రభు చెప్పిన విషయాలు. 2, ప్రార్థన అంటే ప్రభుతో కలిసి చట్టపట్టాలు వేసుకొని ప్రియుడు ప్రియురాలు వెళ్ళిపోతారు చూడండి, అలా కలిసి వెళ్ళిపోవట ప్రభుతో. 3వది ప్రార్థన అంటే తిరిగి రెప్పలే వచ్చుట. మనం ప్రార్థన చేస్తాము, మరి 1 గంట సేపు ప్రార్థన చేశాక మనం ఏం చెప్తామండి? యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెను చెప్పి లిక్స్ వెళ్ళిపోతాం, అంతే కదా. 1 గంట 2 గంటలు చేసి అది మనం ముగించడం ఏంటండి ప్రార్థన? నాకు తెలియగలుగుతున్న ప్రార్థన మనం ప్రారంభిస్తాము, ముగింపు కూడా మనదేనా? ముగింపులో ఏం జరగాలి? అందుకనే నిన్న మెసేజ్లో ప్రార్థన ఎలా ముగించాలని అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. దేవుడి మహాకృపలో ప్రభు ఇచ్చిన ప్రత్యక్ష. ప్రార్థన ఎలా ముగించాలంటే, దేవుడు తిరిగి మాట్లాడితే అది ప్రార్థన అవుతుంది. ప్రార్థన అంటే మనమే స్టార్ట్ చేసి మనమే ముగించితే మరి ప్రభు స్వరమేది, ప్రభు దర్శనమేది, ప్రభు ఆత్మలో ప్రేరేపణేది? ఏదో ఒకటి అంటే ఇద్దరు మాట్లాడుకుంటేనే కదండి అక్కడ మాటలు జరుగుతాయి. వాళ్ళిద్దరి మధ్య సరైన సంభాషణ ఎప్పుడు కుదురుతుంది? నేను మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడబెట్టి చిరాకు వచ్చేస్తుంది కదండి. మామూలుగానే మనం ఏదైనా ఎవరితోనే మాట్లాడేటప్పుడు వాళ్ళ రెప్లై చెప్పకపోతేనే మనకు బాధ కలుగుతుంది. అలాంటిది దేవుడితో 1 గంట సేపు కూర్చొని మాట్లాడిన తర్వాత అటు నుండి ఏ రెస్పాండ్ లేకపోతే, రెప్లై రాకపోతే, నేను అంటాను ప్రార్థన ఎప్పుడు ముగించాలంటే ఆయన దగ్గర నుండి ఏదో ఒకటి వచ్చిన తర్వాత, ఒక దర్శనమో లేకపోతే స్వరమో ఒక వాక్యము రెఫరెన్స్ ఏదో ఒకటి పొందుకొని అప్పుడు ముగించి లేవాలి. అప్పుడు ఇద్దరి మధ్య సంభాషణ కుదిరింది, ఇద్దరికి సఖ్యత కుదిరింది, తండ్రికి నాకు కుదిరింది, ప్రభుకి నాకు కుదిరింది. హల్లెలూయా. ఆ కుదురుబాటు రానంత వరకు ప్రార్థన నేను 2 గంటలు చేసి యేసునామములో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ లెగిసిపోతే, నువ్వు ఇంతవరకు మాట్లాడు కదా, కొంచెం వెయిట్ చేయి, నేను కూడా నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అంటాడు ప్రభు. కానీ మనమే అప్పుడు ఏం చేస్తామంటే, సరిగ్గా ప్రభు మాట్లాడే సమయానికి 1 గంట సేపు మనం చెప్పాల్సిందంతా 1 గంట సేపు చెప్పేస్తామండి. చెప్పేసి మనం ముగించేసి వెళ్ళిపోవడం ఏంటి? బైబిల్లో ప్రార్థన ప్రారంభించింది ఒకరు, ముగించింది ఒకరు. ప్యాట్రిన్ ఉంది బైబిల్లో. ఈ సందర్భాన్ని ప్రభు అబ్రాహాము జీవితంలో చూస్తాం. చూడండి, ఆ విషయానికి ఒకసారి మళ్ళీ వెళ్ళి మన అనుభవంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 18వ అధ్యాయము, 18వ అధ్యాయం మొదట ప్రారంభించిన వ్యక్తి చూడండి. 18వ అధ్యాయం 22-23 చదవండి. 22. అబ్రాహాము ఇంకా యెహోవా సన్నిధిని నిల్చుండెను. అదిగోండి ప్రార్థన మొదలైంది ఇక్కడ. అబ్రాహాము ఎక్కడున్నాడు? సన్నిధిలోనే ఉన్నాడు. సన్నిధి సహవాసం కలిగిన వాడు, సన్నిధిని మోస్తున్నవాడు అబ్రాహాము సన్నిధిలోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన మొదలెట్టాడు. ముగింపు చూద్దాం. ఇదంతా మనం సమయం సరిపోదు. అంటే అబ్రాహాము యొక్క ప్రార్థన ముగింపు చూద్దాం. చూడండి 33 చదవండి ఇప్పుడు. ముందు ఎవరు వెళ్ళారండి? ఎవరు వెళ్ళిపోయారు ముందు? అంటే ప్రార్థన ముగింపు ఎవరు చేశారు? అంటే దేవుడు ఇంటికి వెళ్ళిపోయాడంటే దాని అర్థం ఏంటి? అంటే చాలు అయినా నీ ప్రార్థన చాలు అంటే దేవుడు రెప్పలై ఇచ్చాడు అక్కడ. హల్లెలూయా. ప్రభు రెప్పలై ప్రార్థన ముగింపు దేవుడు చేయాలి, అప్పుడు ఆత్మకి తృప్తి కలుగుతుంది. హల్లెలూయా. ఎన్నోసార్లు నా మట్టుకు నేను ప్రభు దగ్గర మాట్లాడుతూ మనవి చేసిన తర్వాత ఒక్కొక్కసారి 10 నిమిషాలకే దేవుడు రిప్లై ఇస్తాడు. తెలుసండి, 10 నిమిషాలకి. ఓ రోజు 3 రోజులు ఉపవాసం ఉందని, ఈ పాలకులు వచ్చే సమయానికి 3 రోజులు ఉపవాసం ఉన్నాను. పాలకులు రావాలని కాదు, ఎందుకని ఏ ప్రాంతానికి వెళ్ళాలి అసలు సేవ అంటే మా నాన్నగారు ఊరు ఏజెన్సీ అడ్డతీగల దగ్గర. ఎప్పుడే ప్రభు చిత్తమైతే మరి మే నెలలో సేవకులు కొంతమంది కలిసి వెళ్ళాలని ఆశపడుతున్నాం. హల్లెలూయా. ఏజెన్సీ అక్కడికి సేవకి వెళ్ళిపోదాం అని చెప్పి ప్రిపేర్ అయ్యి ప్రార్థనలో నేను కూర్చున్నాను 3 రోజులు. ఈవినేమో మా అత్తగారి ఇంటికి పంపించేసి నువ్వు అక్కడ ప్రార్థనలో ఉండమ్మా, నేను ఇక్కడ ఉంటానని, కొవ్వూరు అనమాట, పంపించేసి నేను ప్రార్థనలో ఉంటే మొదటి రోజు ఓ పాట పాడుకొని
గదిలో ఉండిపోయి తలుపులు వేసుకుని పాట పాడుకొని ఇలా ప్రార్థన ప్రారంభించగానే దేవుడు నాతో మాట్లాడటం మొదలు పెట్టాడండి. దేవుడు హల్లెలూయా. ఆప్కి నామ్ క్యా హే అని మాట్లాడటం, ఈ సెయిస్ కీస్ అని మొదటి రోజే ప్రభు మాట్లాడేశాడు. కొన్నిసార్లు అలా చేస్తాడు, వెంటనే రిప్లై వస్తుంది. కొన్నిసార్లు మనం ఇంకా ప్రార్థన చేసి ఎదురు చూడాలి దేవుని సన్నిధిలో. నేను సహనముతో ప్రభు కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. 40వ కీర్తన మొదటి వచనంలో. హల్లెలూయా. సహనంతో కనిపెట్టుకోవాలి, వెయిట్ చేయాలి దేవుని కొరకు. గంట సేపు ప్రార్థన చేసి లేచి వెళ్ళిపోవద్దు అంటున్నాను నేను. ప్రభు ముగింపు చెయ్యాలి. ఎండింగ్ ఎవరంటే ప్రభు ఇవ్వాలి. నేను ప్రార్థన ఇప్పుడు ఆరాధనలో క్రమాలు ఇవన్నీ వేరే, కానీ మనం వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడే సమయంలో దేవుడు ముగించాలండి ప్రార్థన. అంటే ఆయన ఎలా ముగిస్తాడో తెలుసండి, ఒట్టి చేతులతో ముగించాడు, ఏదో ఒకటి ఇచ్చి ముగిస్తాడు ఆయన. హల్లెలూయా. ఏదో ఒకటి ఇస్తాడు, ఏదో ఒకటి మాట్లాడతాడు ఆయన. ఆ ప్రత్యుత్తరం పొందుకున్నప్పుడు లేవాలి ప్రార్థనలో నుండి. ఏదో ఒక ప్రత్యక్షత పొందుకొని, ఏదో ఒక స్వరం పొందుకొని. ఏదో ఒక స్వరం అంటే అన్య స్వరం కాదు, అది దైవ స్వరం. అది ఇలా భక్తులందరూ దేవుని దగ్గర పొందుకొని ప్రార్థనలో నుండి లేచి ప్రకాశించిన వారే. హల్లెలూయా. మన జీవితంలో ఎందుకు ప్రకాశించలేకపోతున్నాము అని అంటే కారణం మనమే ప్రార్థన ముగించేసాం. ఇక మీదట ప్రభు ఇచ్చిన జవాబును పొందుకొని అప్పుడు బయటికి రండి ప్రార్థనలో. ఇక మీదట ఎవరైతే ఆయన దగ్గర పొందుకున్న సమాచారం ఉంటుందో, పొందుకున్న ప్రత్యక్షత ఉంటుందో, అది పట్టుకున్న వారు ప్రకాశించబోతున్నారు. ఓ ప్రకాశమానమైన వారిగా కనబడబోతున్నారు. యేసుక్రీస్తు ఎంతకాలం తండ్రితో సహవాసం చేసిన, తండ్రితో ఎలా మాట్లాడి ఆయన మళ్ళీ తిరిగి వచ్చి అదిగో తండ్రి యొక్క ప్రకాశం పొందుకుని లోకంలో ప్రకాశించాడు ఆయన. అందుకనే ఇప్పుడు రూపాంతర కొండ మీద ప్రకాశిస్తున్నాడు ప్రార్థనలో. ఆయన ఇలా ప్రార్థన మొదలెడితే తండ్రి ఆ కొండ మీద ఉన్నప్పుడు తండ్రి స్వరం యేసయ్య విన్నాడు, అక్కడ ఉన్న శిష్యులు కూడా విన్నారు. హల్లెలూయా. మన ప్రవక్తల పాఠశాలలో కూడా చెప్పాను, నేను చెప్పినట్టుకున్నాను. కొండ మీద అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. హల్లెలూయా. పాత నిబంధనలో 2 ప్రవక్తలు కొండ మీద ఉన్నారు. అంటే మోషే, ఏలియా, వారెవరో ప్రవక్తలు. మరి ఇక్కడ చూడండి, 3 యేసు ప్రభు శిష్యులు, పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళు 3 ఎవరంటే అపోస్తులు. అక్కడ అందుకనే ఎఫెసీ పత్రికలో ఉంటుంది, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడుచున్నామని. హల్లెలూయా. అంటే అపోస్తులు ప్రవక్తలు ఎప్పుడు కలిసే ఉంటారు. అక్కడ నుండే పరిచర్య, మహిమ అంతా విస్తరిస్తుంది. అయితే గమనించండి, ఇక్కడ ఈ ప్రార్థనలో జరిగింది ఏంటంటే యేసయ్య ముఖము మారెను, సూర్యుని ముఖము వలె ప్రకాశిస్తున్నాడు. మనం ప్రార్థనలో ఉన్నప్పుడే ప్రతిదీ మార్పు జరుగుతుంది. ఏ మార్పు రావాలన్నా అక్కడి నుండే తెచ్చుకోవాలి. మోషే ఆ మహిమను చూసినప్పుడు, ఆ మహిమను పొందినప్పుడు, ఆ మహిమలో ప్రవేశించినప్పుడు జరిగింది ఏంటో తెలుసండి, తన జీవితం పూర్తిగా ప్రభు లోక జీవితాన్ని విర్రగొట్టి నూతన జీవితాన్ని అతనికి ఇచ్చి అప్పుడు ప్రకాశింపజేశాడు దేవుడు. హోరేబు పర్వతం ఎక్కినప్పుడు ఎన్నోసార్లు మోషే ఆ గొర్రెల మందని, పశువుల మందని తీసుకెళ్లి మేపుతూ ఉన్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, అది 80 సంవత్సరాలు పైబడిన 80 సంవత్సరాలు దాటగానే దేవుడు మోషేని ఒక పొదలో నుండి, నడిమి మధ్యలో నుండి మోషేతో మాట్లాడటం మొదలు పెట్టాడు. అయితే పొద అగ్నితో మండుచుండేది, కానీ అది కాలిపోకుండా ఉన్నది. అగ్ని మండుతుంది, పొద కాలిపోకుండా ఉన్నది. ఏమిటి వింత అని చెప్పి చూచుచూ ఉండగా అది యెహోవా మహిమను గుర్తుపట్టాడు, దేవుని మహిమను గుర్తుపట్టాడు. ఇప్పుడు దేవుని మహిమను చూస్తూ ఉన్నాడా, అతనిలో ఒక మార్పు కలుగుతుంది. ఏ మార్పు కలిగింది? ఓసారి నీ చెయ్యి తీసి నీ గుండెల మీద పెట్టుకున్నాడు. అప్పుడే హల్లెలూయా అలా మాట్లాడటం మొదలెట్టాడండి మహిమలో నుండి. ఆ మహిమను చూసాడా మోషే? చూడగానే మోషే తన గుండె మీద చేయి పెట్టుకోగానే అది కుష్ఠరోగం కలిగిందానిగా మారిపోయింది. మళ్ళీ పెట్టుకోమనగానే అది మళ్ళీ తీసేసరికి నార్మల్గా మామూలు చెయ్యిగా మార్చబడింది. హల్లెలూయా. ప్రభు చెప్పినట్టు చేసిన తర్వాత ఒకసారి ఏమో అది కుష్ఠరోగం కలిగిన దానిగాను, ఒకసారి తర్వాత ఏమో అది పూర్తిగా బాగుపడిన చెయ్యిగాను,
అలాగే నీ చేతిలో ఉన్నది ఏమిటని అడిగి, అయితే అది కింద పడే అన్నాడు. కర్ర కింద పడేగానే పాము అయ్యింది. మళ్ళీ దాన్ని తోకను పట్టుకో అన్నాడు. మళ్ళీ పట్టుకోగానే అప్పుడు ఎలా మారింది? తిరిగి మళ్ళీ కర్రగా మారింది. అది దేవుని కర్రగా మారింది. హల్లెలూయా. అంటే తన జీవితం ఎలాగుందో అలా వెళ్ళాడండి. తన జీవితాన్ని ఏమాత్రం మరుగు చేసుకోకుండా, కపటాన్ని కప్పుకోకుండా, కపటదారుడు కాదు మోషే, కప్పుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా బహిరంగ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాడు. ఆ మహిమ ఎదుట ఎవరు ఉన్నా ఆ మహిమను చూడగానే, పొందుకోగానే జరిగేది ఏంటంటే ఒక మార్పు జరుగుతుంది. యేసు ప్రభు ప్రార్థనలో ఆ మహిమను పొందగానే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఆయన కుమారుడై ఉండి ఆయనకు కూడా ఈ అనుభవం అవసరమైతే మనము దేవుని పిల్లలమైన మనకి మరి ఇంకెంత అవసరం చెప్పండి? రక్త మాంసాలు కలిగిన మనకి ఇంకెంత అవసరం? ఎంత ప్రకాశవంతమైన జీవితం దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. అది ఎక్కడుంది? నీ ప్రకాశమైన జీవితం ఎక్కడుంది? లోకంలోకి నీ వెలుగు నువ్వు మోసుకొని వెళ్ళాలి. నీ మహిమను లోకానికి నువ్వు ఇవ్వాలి. అదంతా ప్రకాశవంతమైన జీవితం, ఆ మహిమ కార్యాలు లోకానికి, మనుషులకి నువ్వు చూపించాలి, నువ్వు ఇవ్వాలి. అదంతా ఎక్కడంటే ఒక ప్లేస్ ఉంది, ఒక చోటు ఉంది. అదే ప్రార్థన అనే చోటు. అది ఆ చోట్లోకి వెళ్ళిపోవాలి మనం. అయితే ప్రార్థన అంటే 3 అంశాలు. 1 ప్రేమలో ఉండిపోవట, 2 ప్రభుతో కలిసి నడవటం, 3 తిరిగి ప్రత్యుత్తరం పొందుకొనుట. హల్లెలూయా. ఈ అనుభవం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మహిమ నివసిస్తుంది. మహిమ ఉన్న చోట మార్పులు జరుగుతాయి. ఆయన మహిమ పరచబడగా ఆ మహిమలో మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. మోషే నీకు ఎలాగొచ్చింది మహిమ అంటే, ఆ మహిమ ఎదుటే నేను ఇప్పుడు మార్చబడి ఉన్నాను. పాత జీవితం ఏమైంది? మోషేకి ఎంత టెంపర్ అనుకున్నారు? టెంపర్ అంటే భయంకరమైన కోపం. ఆ కోపాన్ని విరగొట్టేసింది మహిమ. దేవుని మహిమ మనలో ఉన్న శరీర కార్యాలను విరిచేస్తుంది. ఏ కార్యం అడ్డుగా ఉంది సేవకి? మోషే హృదయము కుష్టుగా ఉన్నది. హృదయం మీద చెయ్యి పెట్టుకోగానే చూడండి, అంటే హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట అంటే పైకి వస్తుంది. ఇప్పుడు మోషే హృదయం మీద ఎలా చేయి పెట్టుకోగానే ఏమైంది? కుష్ఠరోగం వచ్చేసింది చేతికి. అంటే తన హృదయము, తన జీవితము అలా ఉన్నది. ఇప్పుడు మరి ప్రభు ఆ మహిమ ఎదుటికి రాగానే, మహిమను చూడగానే, ఆ మహిమలో ప్రభు శబ్దము, స్వరము వినగానే మామూలుగా మార్చబడ్డాడు. హృదయము బాగు చేశాడు ప్రభు. హల్లెలూయా. ప్రభు ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తాడో తెలుసండి? ఏదైనా నిర్మాణాన్ని లోపల నుండి మొదలెడతాడు పని. హల్లెలూయా. లోపల నుండి మొదలెడతాడు. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు తోడతానే దారబంధం పెడతారా? ఎప్పుడైనా చూసేవా? తలుపు పెట్టడం చూసావా? తోడతానే. ఇల్లు కట్టేటప్పుడు ముందు తలుపేటేస్తామని నెట్టేస్తారా? పునాదులు వేస్తారు, చుట్టూ పని చేస్తారు. బయట పనులు చేసి బయట నుండి లోపలికి వస్తారు. కానీ దేవుడి విధానం ఏంటో తెలిసింది? లోపల నుండి బయటకు వెళ్తాడు దేవుడు. లోపల పని ప్రారంభిస్తాడు, బయటికి వెళ్తాడు. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం నిర్మాణం అలాగే జరిగిందండి. హల్లెలూయా. మోషే ఇదిగో బలిపీఠం, మందసం, ఇవన్నీ లోపలి వస్తువులు తయారు చేయించాడు. ఆ తర్వాత టెంట్ బయట గుడారం కోసం చెప్పాడు ప్రభు పనిని చూడండి. ఆయన హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు. ఇందాక చక్కటి పాట, కూర్చుండుట నిండుట. హల్లెలూయా. నిజంగా బాగుంది. మనల్ని ఎరిగి ఉన్న దేవుడు లోపల నుండి తీసుకొస్తాడు. ఒక మార్పుని హృదయపు అంతరంగ ఎదలోతుల్లో నుండి తీసుకొస్తాడు. హల్లెలూయా. బయట మహిమ కలిగిన పని ఉందండి, చాలా పని ఉంది, ఎంతో విస్తారమైన పని ఉంది మనకి. ఆ పని బాగుగా చేసి బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవడానికి ఎక్కడ బాగుపడాలి? మొదట ఎక్కడ కోపం ఉంది మోషేలో? ఆ కోపమే ఒక కుష్టుగా కనబడుతుంది. విర్రగొట్టేశాడు దేవుడు. అందుకనే భూమి మీద మోషే వంటి మిక్కిలి సాత్వికుడు లేడు. ఎలాగొచ్చింది? మోషే ఒకరిని చంపేసి ఇసుకలో పాతి పెట్టేసావు కదా. ఐగుప్తుని చంపేసి ఇసుకలో పాతి పెట్టేసాడు మోషే. పాతి పెట్టేశాక మరుసటి రోజు కూడా ఇంకోటి ఏదో చేయాలనుకుంటున్నాడు. కానీ ఒకడు బెదిరించాడు, నిన్న ఆయన చంపినట్టు నన్ను కూడా చంపేస్తావు ఏంటి? ఫరూక్ తెలియదు అనుకున్నావా నీ సంగతే అని బెదిరించాడు. అంతే, పారిపోయాడండి.
అంటే చేసిన పాపం అతన్నే పారిపోయేలాగా చేసింది. కానీ మహిమ ఏం చేసిందో తెలిసింది, భయం నుండి విడిపించి ఎక్కడి నుండి పారిపోయాడు మళ్ళీ అక్కడికే వచ్చి సేవను మొదలెట్టాడు. శబలకరదురన మనల్ని భయపెట్టి తరుముతున్న పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, ఎక్కడ నిలవకుండా చేస్తున్నాయో పరిస్థితులు, ఆ పరిస్థితులు తిరిగి మనం అక్కడ అడుగు పెట్టగానే అవి పారిపోబోతున్నాయి, అవి లయపరచబడతాయి, నశింప చేయబడతాయి. ఎప్పుడు ఒక మహిమను పొంది, మహిమను చూసి పొంది ఒక మార్పు కలిగిన తర్వాత మహిమలో మార్పు జరిగిపోతుంది. వచ్చి మళ్ళీ తిరిగి ప్రకాశించాడండి. తన ప్రకాశాన్ని లోకానికి ఇవ్వడం మొదలుపెట్టాడు మోషే. అలా ఇవ్వడం మొదలు పెట్టాక ఒక్కొక్కటిగా తనలో నుండి కార్యాలు బయటకు వస్తున్నాయి. దేవుడు తనలో ఉంచిన మహిమ కార్యాలు. ఇదిగో ఐగుప్తులో నీటిని రక్తంగా మార్చేశాడు, ఈగలను రప్పించాడు, పురుగులు రప్పించాడు, కప్పలను రప్పించాడు. ఇంకా ఒకటి కాదు, అద్భుతాలు వస్తున్నాయి. ఏమిటి మోషే ఈ మహిమ కార్యాలన్నీ ఎక్కడి అంటే అక్కడ పొందాడు. కొండ మీదకి వెళ్ళిపోతాడు. అతనికి ఒక పర్వతం ఉందండి. హల్లెలూయా. అతనికి ఒక పర్వతం ఉంది. అక్కడ నుండి ఏ రోజుకి ఆ రోజు తాజాగా మహిమ తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. మోషే చనిపోయేసరికి ఎంత తాజాగా ఉన్నాడో తెలుసండి. ఓ మాట చదువుతుంది, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 7వ వచనం చూడండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు. ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు చొప్పున సదాపంగా. చాలమ్మా చూడండి, మోషే చనిపోయినప్పుడు ఎలా ఉన్నాడు? 120 సంవత్సరాలు వచ్చింది. అంటే 80 సంవత్సరాలు తన కోసం జీవితం, ట్రైనింగ్ పీరియడ్, తర్వాత 40 సంవత్సరాలు సేవ చేశాడు. హల్లెలూయా. అయితే ఈ 40 సంవత్సరాలు మొత్తం మీద 120 సంవత్సరాలు బ్రతికాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, తర్వాత సత్తువ తగ్గలేదు, ఎముకల్లో సత్తువ తగ్గలేదు, తన దృష్టిలో మాంద్యం లేదు, స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఎందుకో తెలుసా? మొదట చూడవలసిన దాన్ని చూశాడు కాబట్టి. ఏం చూశాడు? మహిమను చూశాడు. దేవుని మహిమను నిదానించి చూశాడు. ఇదే మోషే ఒక రోజు ఏమన్నాడో తెలుసండి? ప్రభు దగ్గర ఎన్నో ప్రత్యక్షతలు పొందుకున్నాడు. ఇశ్రాయేలీయులకు కావాల్సినవన్నీ ప్రభు దగ్గర విన్నాడు. వారికి చెప్పాల్సిన సంగతులన్నీ చెప్తున్నాడు. ప్రభుకి అతనికి చాలా లోతుగా వాళ్ళిద్దరు ప్రేమ చాలా లోతుగా ఉంది. మోషేకి దేవుడికి ప్రేమ లోతుగా ఉంది. ఆ లోతైన ప్రేమలోకి వెళ్ళాక కూడా మోషే ఏమన్నాడో తెలుసా? ఆ 33వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 33. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనికరించెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించి వారిని కరుణించెదను. ఎవరి యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదునెను. చాలు. ఎవరి యందు కనికరపడుదునో వాడిని కనికరిస్తాను. ఆయన ఎవరిని కనికరిస్తాడో వారిని మహిమతో నింపెను అని ఉంది రోమపత్రికలు అయితే. హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ మోషే నీ మహిమ చూపించినాక అని అడిగాడు. ఇప్పుడు లూకా సువార్త 9:32 చూడండి ఒకసారి. 31 అవచ్చును. లూకా సువార్త 9:31. లూకా సువార్త 9:31. వారు మహిమతో, వారంటే ఎవరండి? ఆ కొండ మీద ఎవరున్నారు? మోషే, ఏలియా. హల్లెలూయా. యేసు ప్రభుతో పాటు వాళ్ళు కూడా ఎలా ఉన్నారు ఇప్పుడు? వారు మహిమతో ఆగబడి. మోషేకు ఒక మహిమ ఉంది, ఏలియాకి మహిమ ఉంది, యేసయ్య మహిమ అది. యేసయ్య మహిమ ప్రకాశిస్తుంది. మోషే, నీకు ఈ మహిమ ఎక్కడదే? ఈ మహిమలో ఉన్నావు కదా, నువ్వు ఎప్పుడో చనిపోయావు కదా 120 సంవత్సరం తర్వాత, మళ్ళీ ఎలాగొచ్చావు? మహిమ తాజాగా ఉంచుతుంది. మర్చిపోకూడదు. మనం ప్రభు దగ్గర, దేవుని దగ్గర పొందుకున్నటువంటి బలము గాని శక్తి గాని ఏమాత్రం తగ్గిపోకుండా దేవుని కొరకు నిరంతరము సాగిపోయేవాడిగా ఉన్నాడా? ఆ తర్వాత అతడు ప్రభు దగ్గరికి కొనిపోబడ్డాడా? కొనిపోబడిన తర్వాత అతడు మరల క్రొత్త నిబంధనలో ప్రత్యక్షమయ్యాడు. మోషే జీవితం అయిపోలేదు, మోషే పరిచర్య అయిపోలేదు. యేసుక్రీస్తు యొక్క నిర్గమము అనగా ఆయన సిలువ శ్రమలకు వెళ్ళబోతున్నాడు. ఆయన చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇక ఆ తర్వాత
ఆ కార్యాలు మోషే, ఏలియా యేసయ్యతో మాట్లాడడానికి వచ్చారట. ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడుకుంటాం చూడండి ఇంట్లో, అలాగ మాట్లాడుకోవడానికి వచ్చారంట. ఇప్పుడు మోషేను చనిపోయే కదా ఎలాగొచ్చావంటే, మోషేను చావనవలేదు మహిమ, మోషేను తాజాగానే ఉంచింది, మోషేను ఇంకా బ్రతికించే ఉంచింది. మహిమను పొందిన వారు బలము తగ్గిపోకుండా, బలము ఉడికిపోకుండా, సత్తువ ఏమాత్రం చెరిగిపోకుండా, చెదిరిపోకుండా నిలబడేటట్లుగా చేస్తుంది మహిమ. అది బయటికి కనబడదు అన్నాడంతే. హల్లెలూయా. బయటికి కనబడదు అంతే, నార్మల్గా ఉంటాం, సాదా సీదాగానే ఉంటాం. ఒక గొంగలు కప్పు, నేను మా పాస్టర్ గారు చెప్పారు, ఎలా ఉన్నాడండి, గొంగలు కప్పుకొని ఉన్నాడు. ఎవరు? ఏలియా. గొంగలు కప్పుకొని ఉన్నాడు. గొంగలు కప్పుకుంటే చూడగానే ఏలియా, గొంగలు కప్పుకోగానే ప్రవక్త అని గుర్తుపడతారు. ఎందుకంటే ప్రవక్తలు గొంగలు కప్పుకొని తిరిగేవారు. సమూయేలు కూడా గొంగలు కప్పుకొని ఉన్నాడు. హల్లెలూయా. గొంగలు అంటే ఏంటంటే గొంగల పురుగు కదా, ఏంటది? దుప్పటే. గొంగలు అంటే దుప్పటే, దళసరది. హల్లెలూయా. తమ్మును తాము కప్పుకొని ప్రభు ఎదుట తమ్మును తాము ప్రత్యక్షపరుచుకుని ఆ మహిమతో నింపబడ్డారు. హల్లెలూయా. ఏదో దుప్పటి కప్పుకుంటే ఏమంటారండి? ఇప్పుడు పట్టపగలు దుప్పటి కప్పుకుని తిరిగామనుకోండి, ఏమంటారు? పెచ్చోడు, ఏదో అంటారు కదండి. దుప్పటి కప్పుకున్నాడేంటి, జ్వరం అని అనుకుంటారు, లేకపోతే తెగులు వచ్చిందేమో అనుకుంటారు. లోకానికి పట్టిన తెగులు, చీడ తొలగించడానికే ఓ మహిమ లోపల ఉంది. ఆ గొంగలు కప్పుకున్న వ్యక్తిలో మహిమ ఉందండి, ఏలియాలో. హల్లెలూయా. ఆ మహిమను మోసుకుంటూ తిరుగుతున్నాడు. పైకి నార్మల్ గానే కనబడచ్చు, పైకి ఏదో ఒక వాగు దగ్గర ఉండి ఏదో నీళ్లు తాగేస్తున్నాడు. అంటే వాగుల్లో ఏం కడుగుతారు? కోనేటిలో ఏం కడుగుతారు? చెరువులో పశువులకు అడుగుతారు, లేకపోతే ఆ నీటిని ఇంకో రకంగా ఎలాగైనా ఉపయోగిస్తారు. మరి ఏలియాకి ఎక్కడిదే నీళ్ళు? ఏ నీళ్ళు తాగమన్నాడు దేవుడు? కెరీతు వాగు నీరు తాగు నాన్న అని చెప్పాడు కొంతకాలం. హల్లెలూయా. ఆ వాగు నీరు తాగాడు. కాకులు తెచ్చిన ఆహారం తిన్నాడు. కాకి దొంగ బుద్ధి అంటారు. కాకి మరి ఎక్కడెక్కడ ఉందో, అది ఎక్కడెక్కడ ముట్టి పెడతాదో తెలియదు, కానీ దాని నోట కరుచుకొని వచ్చి ఆహారం ఇస్తే అది తీసుకొని తిన్నాడు. హల్లెలూయా. అంటే కాకి తెచ్చిన ఆహారం తిన్నాడు, పరలోకము నుండి వచ్చినటువంటి దేవదూతలు తెచ్చిన ఆహారం కూడా భుజించాడు. అంటే దీన స్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు. హల్లెలూయా. సేవకుడికి దేవుడు పాఠాలు నేర్పిస్తాడండి. అందుకని దీనులుగా మార్చబడితే రేపు ప్రకాశించబోతున్నాం. హల్లెలూయా. అక్కడ చూడండి, మోషే అహంకారం, మోషేకున్న కోపం అవన్నీ విరిగిపోనియండి. అందుకని దేవుని వాక్యంలో వ్రాయబడింది, అహంకారులై ఉండకుడి, మీ కొమ్ము పైకి ఎత్తకుడి అని ఉంది. 77వ కీర్తన అనుకుంటా. హల్లెలూయా. 74. అహంకారులై ఉండకండి. అహంకారము, కోపము, గర్వము, ఈర్ష్య, స్వార్థం, అసూయ ఇవన్నీ విరిచేసి మోషేని అదిగో దీనుడిగా, కిన్నుడిగా మార్చేశాడంట దేవుడు. మహిమ అలా మార్చేస్తుందండి. మహిమలో ఉన్నవాడు, మహిమను అనుభవించేవాడు ఎప్పుడు తగ్గింపు జీవితం కలిగి ఉంటాడు. తన్ను తాను హెచ్చించుకోడు, తన్ను తాను ఎప్పుడు ప్రత్యక్షపరచుకోవాలనుకోడు. ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే కాళ్ళు పట్టించుకుంటాడు అవసరమైతే. తెలుసండి, మోషే చూడండి, ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండమా. హల్లెలూయా. మీరేనా సేవ చేసేది, మేము కాదా అని అడుగుతారు కదండి. ఎక్కడది? నిర్గమకాండము 'హల్లెలూయా' మొన్న కూడా చదివా. దేవునికి స్తోత్రం. ఎక్కడది? అహరోను మిరియాముల సంగతి చూడండి. అంటే దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కోరహు అభిరాములు గుంపు ఎక్కడుంది? కోరహు సంఖ్యాకాండంలో చూడండి, 16వ అధ్యాయంలో ఉండొచ్చు.
16వ అధ్యాయమే 3-4 వచనాలు చూడండి అమ్మా. 3-4 వచనాలు. మోషే అహరోనులకు విరోధముగా పోకుబడి మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యలో ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేనా హెచ్చించుకొచ్చున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. జనసమూహం ఓసారేమో ఇశ్రాయేలీల ఎదుట సగిలి పడిపోయాడు. వెనక్కి వెళ్ళిపోదాం అంటారు చూడండి. వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, ఈ ఎర్ర సముద్రం దగ్గరికి మమ్మల్ని ఈ అరణ్యంలో తిప్పేస్తున్నాడు, చంపేయడానికి తీసుకొచ్చాడు అని అన్నప్పుడు వాళ్ళ ఎదుట సాగిలి పడిపోయాడు అని ఉంటుంది. ఇప్పుడేమో కోరహాభిరాములు ఇంకో గుంపు తయారయ్యింది, ఈ గుంపు ఎదుట కూడా సాగిలి పడిపోతున్నాడు. ఏమైంది మరి కోపం? అప్పుడు ఒక్కడ విరోధంగా ఉంటేనే మరి ఏం చేసి చంపేశాడు కానండి, గుద్దుకు చంపేసి ఉంటాడు మోషే. హల్లెలూయా. ఒక దెబ్బకి చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడండి ఒక్కడిని. అసలు ఒక్కడు కోపాన్ని కూడా తట్టుకోలేడు, ఎవడైనా ఒక్క మాట అంటేనే తట్టుకోలేడు చెప్పాలంటే. అలాంటిది అంతమంది విరోధంగా మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఎదుర్కొంటే ఏం మాట్లాడకుండా సాగిలి పడిపోయాడు. ఇక్కడేమో ఇంచుమించు 250 మంది వాళ్ళు ఉంటే విరోధంగా లేస్తే వాళ్ళ ఎదుట సాగిలి పడిపోయాడు. ఆ మాట విని సాగిలి పడిపోయాడంట. ఎంత దీనత్వం కలిగింది. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో మోషే ఒట్టి మిక్కిలి సాత్వికుడు భూమి మీద లేడు అని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. మహిమకరమైన జీవితం అంటే ఇదేనండి. మహిమ అద్భుతాలు చేయడమే కాదు, మనల్ని పూర్తిగా మార్చేస్తుంది. యేసయ్య ముఖ రూపము మారెను. మనలో ఏమైతే విరిగిపోవాలో అవి విరిగిపోతే ఇంకా కిన్నుడుగా, ఇంకా దీనుడుగా. ఈ పని ఎవరు చేశారు? దేవునికే మహిమండి. మీరే చేశారా? అదే దేవుని కృపను బట్టి నేను చేయగలిగాను. హల్లెలూయా. నేను చేశాను? నో, దేవుని కృపను బట్టి చేశాను. కేవలం కృపను బట్టి చేశాను. ఇంత మంచి ప్రసంగం ఎవరు చేశారు? ఆయన కృపను బట్టి చేశాను. పలానా పాస్టర్ గారు నన్ను స్వస్థపరచాడు. పాస్టర్ గారు స్వస్థపరచలేదు, దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవుడు కార్యం చేశాడు. ఇంత గొప్ప ఆరాధన ఎలాగా, ఇంత గొప్ప సంగీతము, ఇంత గొప్ప పాట, ఇంత గొప్పటువంటి అభిషేకము, ఇదంతా కృప వల్లనే జరుగుతుంది. హల్లెలూయా. 65 పాటలు దైవ సేవకులు రాయగలిగారంటే కేవలం కృప వలన రాసేవని చెప్తున్నారు సాక్ష్యం. హల్లెలూయా. ప్రతిదీ కృప వలన. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అదే తగ్గింపు, 100 మంది ఉన్నప్పుడు అదే తగ్గింపు. ఎక్కడికి వెళ్ళినా మోషే తగ్గింపు చూడండి, మోషే తగ్గింపు చూడండి. అంటే అంతలాగా దేవుడు చేశాడా అంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని ప్రభు చెప్పాడు. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడల్లా నేర్చుకుంటున్నాడండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నేర్చుకుంటున్నావు మోషే? మహిమలో కూర్చుంటానండి ఆయనతో పాటు, అక్కడ నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకుని సేవ చేయాలి. దేవుడు మహాకృపను బట్టి సేవకులు మేమందరం కలిసి దేవుడు ఇంకా కొంతమంది నడిపిస్తుంటే ప్రతి నెల ప్రవక్తల పాఠశాల మేమందరం కలిసే కూర్చుంటున్నాం. అక్కడ ప్రకటించేది, నడిపించేది పరిశుద్ధాత్ముడే చేస్తున్నాడు. ఆ పని అంతా కూడా ఎవరో ఒక వ్యక్తి ద్వారా దేవుడు అలా ఏర్పాటు చేశాడు. అది దేవుని కృపను బట్టి దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. మన బలము, మన శక్తి, మన తెలివితేటలు కాదు, అంత కృప వల్లనే జరుగుతుంది. ఆయన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉన్న మన పరిచయం. అక్కడ ఆయనతో కూర్చుంటే చేసేదంతా ఆయనే. మనలో ఉండి పరిచయం చేస్తాడండి దేవుడు. అందుకనే మన అవయవాలన్నీ ప్రభుకి అదిగో పానార్పణంగా ఇచ్చేయాలి. ఇచ్చితే ఆయన తీసుకుని వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపంలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మకి అవయవాలు కావాలి. అంటే నాలో ఉండి, మీలో ఉండి తన పని చేస్తాడు, మహిమ కార్యాలు చేస్తాడు. మనలో మహిమను దాచి వచ్చాడండి. ఆ మహిమ ఎక్కడి నుండి పొందుకోవాలి, ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలంటే ఆయనతో కూర్చోవాలి, ఒక చోటు ఉండాలి, మనకు ఒక ప్రార్థన గది ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన గది మహిమతో నిండిపోవాలి. ఓ మాట చెప్పి ముగిస్తాను. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నారు. బెనిహిన్ గారు అనుకుంటా, గొప్ప దైవజనుడు ప్రపంచం. ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఆ గదిలోకి వాళ్ళ అమ్మో ఎవరో కానీ గబుక్కుని తలుపు ఇలా తోసుకుని వెళ్తే ఒక తేజస్, ఒక మహిమ ఆ తల్లిని కోట వెళ్ళి సోపలో కూర్చుండిపోయిందంట. ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఆయన మీద ఉన్న అభిషేకం, ఆ వెలుగు, ఆ తేజస్సు గదంతా వెలుగుతూ ఉందంట.
ఆ ఒక్కసారి అలా తలుపు తీయగానే లోపల నుండి ఏదో ఒక ఫోర్స్ వచ్చి ఆమెను కూర్చోబెట్టేసిన. చూడండి, ఏ మహిమతో నిండి సేవ చేస్తున్నారు సేవకు, ఏ మహిమతో నింపబడి భక్తిని కొనసాగిస్తున్నారు భక్తులు. మనకు మహిమ ఉందండి, అది దేవుని మహిమ, అది యేసయ్య అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. మన పైన మన లోపల కూడా ఈ మహిమతో మనం కదిలినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. భూమి మీద ఎక్కడ చేయబడని అద్భుతములు నేను నీ మధ్య చేస్తానని మోషతో దేవుడు చెప్పాడు. అలాంటి మహిమను మోసుకొచ్చాడు దేవుని దగ్గర నుండి. మనకో మహిమ ఉంది, నీకో మహిమ ఉంది. ఆ మహిమ స్వరూపి ఆత్మ మన మీద నిలిచినప్పుడు మనలో సంపూర్ణ మహిమ అది కార్యాల రూపంలో బయటకు వస్తుంది. మహిమ అది మాత్రమే కాదు, దేవుని మహిమ చేసే కార్యం ఏంటంటే మనలో పెను మార్పులు తీసుకొస్తారు. ఒకప్పుడు చూసిన మోషే అయినా ఇతడు ఎంతమంది కోపిస్తుడండి, మర్డర్ చేశాడండి, ఎంతమంది చెప్పుకున్నారో మోషే కోసం. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మనుషులు ఇచ్చిన సాక్ష్యం కాదు, నేనే సాక్ష్యం ఇస్తున్నాను. ఇతడు మిక్కిలి సాత్వికుడు. ఇతడు ఒక మహిమలో కూర్చుంటే మన సాక్ష్యం పరిమళించే సాక్ష్యంగా మారిపోతుంది. హల్లెలూయా. మోషే నమ్మకస్తుడని సాక్ష్యం ఇచ్చాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఇతడు. హల్లెలూయా. ఇప్పుడు అయిపోయిందా నీ మహిమ అంటే? అయిపోలేదు. మోషేని మోసుకుంటూ వచ్చి యేసయ్యతో పాటు నిలబెట్టింది ఆ మహిమ. ఆ రూపాంతర కొండ మీద మోషే కూడా ఉన్నాడు సజీవుడిగా. మహిమ సజీవుడిగా నిలబెడుతుంది యేసయ్యతో. నిత్య మహిమలో ఉండబోతున్నాం. ఈ మహిమ ఏం చూసాం, అసలు సిసలైన మహిమ రాబోతుంది. పరలోకంలో ఒక మహిమ ఉంది. ఆ మహిమలోకి ప్రవేశించినప్పుడు నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి అలాగే మోకరించి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన 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 స్తుతి